నానమ్మ, మీ ప్రాణాలకి ఇక ఎలాంటి భయం లేదు. మీరు టెన్షన్ పడకండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అత్తయ్య ప్రాణాపాయం నుంచి బయటపడింది కాబట్టి ఆగిపోయిన యాగాన్ని పూర్తి చేద్దాం పదండి అని చెప్పి అవని అంటుంది. అవని కుటుంబ సభ్యులు అందరూ కలిసి యాగం దగ్గరకు వస్తారు. యాగంలో కూర్చోబోతూ ఉండగా ఆగండి అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఏమైంది స్వామీజీ అని అవని అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి వచ్చారమ్మా అని స్వామీజీ అడుగుతూ ఉంటారు. యాగం పూర్తి చేయడానికి వచ్చాము స్వామీజీ అని అవని చెప్తూ ఉంటుంది. యాగం పూర్తి చేయడానిక ఆ సమయం ఎప్పుడో దాటిపోయిందమ్మా అని స్వామీజీ చెప్తూ ఉంటారు. ఇక మీరు ఇప్పుడు యాగం చేసినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు అని స్వామీజీ చెప్తూ ఉంటారు. అమ్మ ప్రాణాపాయంలో ఉండేసరికి చూసి తట్టుకోలేకపోయాము స్వామీజీ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. యాగాలు హోమాలు జరుగుతున్నప్పుడు అవి ఆగిపోవడం కోసం అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అలా అని చెప్పి యాగం మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతారా? చూడమ్మా అవని, నీకు నేను ముందుగానే చెప్పాను కదా, యాగం జరిగేటప్పుడు ఎలాంటి ప్రమాదం ఏర్పడినా కూడా యాగం మధ్యలో నుంచి లేవకూడదు. యాగం మొదలు పెట్టిన తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినా యాగం ఆగకూడదు. యాగం మధ్యలో ఆగిపోతే నీ కూతురికి ప్రమాదం అని చెప్పాను కదా అని స్వామీజీ చెప్పిన మాటలను అవనికి కుటుంబ సభ్యులకి గుర్తు చేస్తూ ఉంటారు. అది కాదు స్వామీజీ, ఏదైనా దోష నివారణ ఉంటే చెప్పండి, దోష నివారణ చేసి ఆ తర్వాత యాగం చేద్దాము అని అవని చెప్తూ ఉంటుంది. ఏదైనా ఉంటే నేనే మీకు ముందుగా చెప్పేవాడిని కదమ్మా, మీరంటే నాకేమీ కోపం లేదు కదా. ఇక నేను చేసేది ఏమీ లేదు, జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. ఇక ఆ వసీకరతో ప్రాణాలకు తెగించి పోరాటం తప్ప ఏమీ చేయలేవరు అని స్వామీజీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్కడ ఉన్న జగన్నాథం, ఇదేంటి స్వామీజీ ఇలా వెళ్ళిపోయారు, అయితే వసీకర చేతిలో అక్షయ్ బలైపోతుందా అని చెప్పి అంటూ ఉంటాడు. వేదవతి గారు మీరు చెప్పండి, యాగం మధ్యలోనే ఆగిపోయింది, అయినా కూడా వసీకర కోరుకున్న విధంగా అక్షయ్ను కోటలోకి పంపిస్తారా అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు. మీరు ఎవరు అవునన్నా కాదన్నా నా మనవరాలు అక్షయ్ను కోటలోకి పంపించను అని వేదవతి చెప్తూ ఉంటుంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు, గత కొన్ని సంవత్సరాలుగా ముక్కు పుడక అమ్మవారు మీ కుటుంబంలోనే కదా ఉంటుంది, మీరే ఊరి బాధ్యత తీసుకోవాలి కదా, ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఏది కరెక్టో ఏది రాంగో నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో నేను లేను మాయా. నా మనవరాల్ని కోటలోకి పంపించడానికి నేను సిద్ధంగా లేను. దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి, ఈ సమస్యకు మరొక పరిష్కారం ఏదైనా చూద్దాము అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అంటే వేదవతి గారు ఇచ్చిన మాటను తప్పుతున్నారా? అక్షయమ్మ కోటలోకి వెళ్ళదా? వేదవతి గారి వల్ల ఈ ఊరు అంతా కూడా శూన్యమైపోతుందా అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు. కొంతమంది పల్లెటూరి ప్రజలు అవనమ్మ మాట తప్పదు, అక్షయమ్మను తీసుకొని కోటలోకి వెళ్తుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు అవని, నా మనవరాల్ని కోటలోకి పంపించను, నువ్వేం చేస్తావో చేసుకో అని వేదవతి కోపంగా చెప్తూ ఉంటుంది. ఏంటో ఈ విడ్డూరం, ఊరందరికీ దేవత అని 10 ఊర్లు ఈవిడను దేవతలాగా చూస్తారు, అలాంటి ఈవిడ ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు. ఊరు అంతా శూన్యమైపోతుంది, ఆ వసీకర ఊరిపై దండయాత్ర చేస్తుందని తెలిసినా కూడా ఈవిడ తన మనవరాల్ని కోటలోకి పంపించడానికి ఇష్టపడట్లేదు. ఏంటో అని చెప్పి పల్లెటూరి ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వేదవతి శివయ్య విగ్రహం దగ్గరకు వెళ్ళి, శివయ్య ఏంటయ్యా ఈ పరిస్థితి, ఇన్ని రోజులు 10 ఊర్ల ప్రజలు నన్ను దేవతగా కొల్చేవాళ్ళు, నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి అందరిలో నన్ను అవమానాల పాలు చేస్తున్నావు, నేనేం తప్పు చేశానయ్యా, ఏం పాపం చేశానయ్యా అని చెప్పి వేదవతి శివయ్యను నిలదీస్తూ ఉంటుంది. మరోవైపు కోటలో కూర్చున్న వసీకర పకపకమని నవ్వుకుంటూ వేదవతిని చావు అంచుల వరకు తీసుకెళ్లాను, వేదవతికి చావు భయం చూపించాను, ఇంక ఎవరు కూడా సాహసం చెయ్యరు, కోటలోకి వచ్చిన అక్షయను ఎవరు కూడా కాపాడలేవరు, మృత్యుంజయ యాగాన్ని జట కాపాలిక సహాయంతో ఆపేశాను, ఇక అక్షయ అంతం నా చేతుల్లోనే అని వసీకర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులందరి సమక్షంలో, చూడు అవని, అక్షయ్ను కోటలోకి పంపించాలి అన్న నిర్ణయాన్ని మార్చుకో, అక్షయ కోటలోకి వెళ్ళదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. మీరేమో రేపొక్కరోజు గురించి ఆలోచిస్తున్నారు, నేను జీవితాంతం మనం సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నాను. యాగం మధ్యలో ఆగిపోయినా కూడా అక్షయ్కు ఎలాంటి ప్రమాదం జరగదు, అక్షయ్కు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇవన్నీ నాకు అనవసరం అవని,
నా మనవరాల్ని మాత్రం నేను కోటలోకి పంపించను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అది కాదత్తా, ఈ రోజు గురించి ఆలోచిస్తే ఇన్ని సంవత్సరాలుగా మీరు సంపాదించిన కీర్తి ప్రతిష్టలు ఏమైపోతాయి? ఊరి వాళ్ళందరూ కూడా మనందరినీ చూసి నవ్వుకుంటారు అని అవని చెప్తూ ఉంటుంది. నువ్వు ఏం చెప్పినా నాకు వినిపించట్లేదు అవని. వెంటనే మనమంతా సిటీకి వెళ్ళిపోదాము, అక్కడికి వెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. సిటీకి వెళ్తే ఏం జరుగుతుందో తెలీదా? ఆ వసీకర ఊరిని అంతం చేస్తుంది. ఊరి వాళ్ళ దృష్టిలోనే కాదు, పక్కన ఉన్న 10 పల్లెటూర్ల దృష్టిలో కూడా మీరు చెడ్డవారైపోతారు అని చెప్పి అవని అంటుంది. అవని, నా మాటను ధిక్కరించకు అని వేదవతి అంటూ ఉంటుంది. ఎందుకు మీ అందరికీ అర్థం కావట్లేదు? నేను ఊరి గురించి ఇంతలా ఆలోచిస్తుంటే మీరొక్కరు కూడా నా వైపు ఎందుకు నిలబడలేకపోతున్నారు అని అవని అంటూ ఉంటుంది. అవని, చివరి మాటగా నేనొకటే చెప్తున్నాను, బాగా విను. నువ్వు కోటలోకి అక్షయ్ను పంపించాలి అనుకుంటే నేను అందుకు ఒప్పుకోను. నీది అదే నిర్ణయం అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పి వేదవతి అంటుంది. ఇక అవని షాకింగ్గా వేదవతి వైపు చూస్తూ ఉంటుంది. రామ్మ అక్షయ అని వేదవతి అక్షయ్ను తీసుకొని లోపలికి వెళ్తుంది. మావయ్య, మీరైనా చెప్పండి అని అవని అంటూ ఉంటే ఇక ప్రసాదరావు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావా అని శ్రీకర్ని పిలవటంతో శ్రీకర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పెద్దిరాజు, వసంత, నిహారిక, కృష్ణబాబు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవని ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటుంది. ఇక ఎవరి రూముల్లో వాళ్ళు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇక మార్నింగ్ అవుతుంది. అవని అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి, అమ్మ అన్నపూర్ణాదేవి, నన్ను కుటుంబంలో మళ్ళీ తిరిగి చేర్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను. నన్ను అందరూ అర్థం చేసుకున్నారు అనుకున్నాను. మళ్ళీ నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఇది కేవలం నాకు పరీక్షా కాలం అనుకుంటున్నానే తప్ప నన్ను నా వాళ్ళు పూర్తిగా ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని అసలు అనుకోవట్లేదమ్మా. అక్షయ్ను కోర్టులోకి పంపించే విషయంలో అత్త మనసు మార్చుకునేలా చెయ్యి. అత్తను మృత్యుగండం నుంచి కాపాడినందుకు నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పి అవని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని కుటుంబ సభ్యుల దగ్గరకు వస్తుంది. తన లగేజ్ బ్యాగ్ తీసుకుంటుంది. అవని, వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా అని వేదవతి అంటూ ఉంటుంది. నువ్వే కదత్తా వెళ్ళిపోమంది అని చెప్పి అవని అంటుంది. నిన్ను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకొని దగ్గరకు తీసుకున్నాను. నువ్వు మళ్ళీ నాకు దూరం అవుతుంటే నాకు అసలు నచ్చట్లేదు అవని. దయచేసి నీ మనసు మార్చుకొని నువ్వు ఇక్కడే ఉండిపో అవని అని వేదవతి అంటూ ఉంటుంది. నేను మనసు మార్చుకోలేవను. నాది ఒకటే మాట, మీ అందరికీ తెలుసు కదా అని చెప్పి అవని అంటుంది. అమ్మ అవని, ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయావు కదా. ఇంటి నుంచి వెళ్ళిపోతే ఎక్కడ ఉంటావు? సత్రంలో ఉంటావా? గుళ్ళో ఉంటావా? నీకు నీ కూతురికి గుడే ఒక దైవం కదా, గుళ్ళోనే ఉంటారులే అని వసంత అంటూ ఉంటుంది. అవని, ఎక్కడుంటే మనకెందుకు వసంత గారు, వెళ్ళాలని ఫిక్స్ అయిపోయింది, వెళ్ళిపోతుంది, వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నేను ఒక్కదాన్నే వెళ్ళట్లేదు, నా తోడుగా నా బావ వస్తాడు, నా బావతో పాటు నా కూతురు అక్షయ్ కూడా వస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అవని, సారీ, ఈ విషయంలో నేను నీ మాటను ఎదిరిస్తున్నాను. నువ్వు చేసే ప్రతి విషయంలో నేను నీకు అండగా ఉంటాను, కానీ ఈ విషయంలో నా వల్ల కాదు అని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు. సరే బావా, నా ఆశయాల్లో అండగా ఉంటావనుకున్నాను, కానీ నువ్వు నాకు తోడుగా రానంటున్నావు. నువ్వు నాకు తోడుగా రాకపోయినా నా కూతురు అక్షయ నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అని చెప్పి అవని అక్షయ చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళబోతూ ఉండగా శ్రీకర్ అక్షయ మరో చేతిని పట్టుకొని, అవని, నా కూతురు అక్షయ్ నీతో రాదు, అక్షయ చెయ్యి వదులు అని చెప్పి అంటూ ఉంటాడు. అక్షయ్ను నేను తీసుకెళ్తాను బావా అని అవని అక్షయ్ను లాక్కొని వెళ్ళబోతూ ఉండగా అక్షయ అవని చేతిలో నుంచి తన చేతిని లాగేసుకుంటుంది. అక్షయ, నాతో రామ్మా అని అవని అంటూ ఉంటుంది. నేను రానమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఏమన్నావు అని అవని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నేను నీతో రాను అని అక్షయ కళ్ళకండిగా అవనితో చెప్తూ ఉంటుంది. రాముడు సీతమ్మను వదిలేసినా కూడా సీతమ్మ బ్రతకగలిగింది. అదే లవకుశలు వదిలి ఉంటే ఏమైపోయేదో. ఇది నాకు పెద్ద పరీక్షా కాలం అని అవని అక్షయ్తో చెప్పి బాధపడుతూ ఉంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని ఒక స్వామీజీ దగ్గరకు వెళ్ళి, ఆ వసీకర మృత్యుంజయ యాగం ఆగిపోయేలా చేసింది స్వామీజీ, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అమ్మవారు నాకు అండగా ఉంటుంది అనుకున్నాను. అమ్మవారిపై నమ్మకంతోనే ఆ వశీకరణను అంతం చేద్దామనుకున్నాను అని చెప్పి అవని స్వామీజీతో చెప్తూ ఉంటుంది. ఊరిలో అందరూ కూడా తల ఒక మాట మాట్లాడుకుంటున్నారు.
కానీ ఎవరు కూడా త్యాగానికి సిద్ధపడరమ్మా. నువ్వు త్యాగానికి సిద్ధపడుతున్నావు. సరే అమ్మా, నువ్వు కోరుకున్న విధంగానే దీక్ష తీసుకుందువు గాని వెళ్ళి దీక్ష బట్టలు వేసుకొనిరా అని స్వామీజీ చెప్పడంతో అవని దీక్ష బట్టలు వేసుకొని వస్తుంది. అదిగో ఆ అమ్మవారి ముందు అఖండ దీపం వెలిగించి దీక్ష మొదలుపెట్టు అని స్వామీజీ చెప్పడంతో అవని అమ్మవారి ముందు అఖండ దీపం వెలిగించి ఆ శివయ్య సమక్షంలో ఆ వశీకరణను ఇదే గుడిలో చంపేస్తాను, అంతం చేస్తాను అని అవని అమ్మవారి విగ్రహానికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. వశీకర ప్రత్యేక పూజలు చేస్తూ ఉండగా జట ప్రత్యక్షమవుతుంది. నీ రాకకు కారణం ఏంటి జట అని చెప్పి వశీకర అడుగుతూ ఉంటుంది. మృత్యుంజయ యాగాన్ని ఆపేశానని తెగ సంబరపడిపోతున్నావు. నీ మృత్యువు దగ్గరలోనే ఉంది వశీకర. అవని అమ్మవారి దీక్ష తీసుకుంది. స్వర్ణ ఖడ్గంలో నీ ప్రాణం ఉందని, నీ ప్రాణాన్ని ఎవరు ఏం చేయలేవరని అనుకుంటున్నావు అని చెప్పి జట వశీకరకు చెప్తూ ఉంటాడు. దాంతో వశీకర తన మంత్రశక్తిని ఉపయోగిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.